ఈ రోజు నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ దీని గురించి మాట్లాడదామండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. అందరూ ఐవీఎఫ్ అనగానే ఇంజెక్షన్స్ కదా అని కొంచెం భయపడుతూ ఉంటారనమాట. సో అసలు ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఏంటి, దీని గురించి చెప్తాను. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత హార్మోన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ మనం వైఫ్ ని పీరియడ్ సెకండ్ డేకి మనం పిలుచుకోవాలన్నమాట. సో వైఫ్ పీరియడ్ సెకండ్ డే మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి డీటెయిల్డ్ గా మనం ఐవీఎఫ్ వీళ్ళకి చేసుకోవచ్చా లేదా, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదా ఏదైనా సిస్ట్ ఉందా, వేరే ప్రాబ్లం ఏదైనా ఉందా, క్లియర్ గా స్కాన్ లో అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఆ సైకిల్ పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ సైకిల్ లో చేసుకోవటం బెటర్. తొందరపడి అదే సైకిల్ లో చేసుకోకుండా కొద్దిగా మీ డాక్టర్ సజెషన్ ఫాలో చేసి ఈ మంత్ లో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అని అంటే కనుక మీరు అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఐవీఎఫ్ లో స్టార్టింగ్ స్టెప్ ఇస్ టేకింగ్ ద ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఒక 10 or 11 days తీసుకోవాల్సి ఉంటుందండి. ఆఫ్టర్ దీస్ ఇంజెక్షన్స్ మీ ఎగ్స్ అనేవి మీ బాడీలోంచి తీస్తాం. సో ఎగ్స్ కంప్లీట్ గా అనస్థీషియాలో తీస్తాం కాబట్టి మీకు దీని గురించి అవేర్నెస్ ఉండదు, ఏమాత్రం పెయిన్ ఉండదు. అండ్ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం కూడా వెరీ వెరీ కంఫర్టబుల్. మీరు సెల్ఫ్ కూడా అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇండియాలో మనకు సిస్టర్స్ ఇస్తారు, కానీ అబ్రాడ్ లో పేషెంట్ కి ఇంజెక్షన్ పెన్ ఇచ్చేసి పంపిస్తారు, వాళ్ళే డైలీ అడ్మినిస్టర్ చేసుకుంటున్నారు అన్న. సో ఇట్ ఈస్ దాట్ సింపుల్. ఇంజెక్షన్స్ అన్ని కూడా నడుంకి డీప్ గా పొడిచే ఇంజెక్షన్స్ కాదండి, ఇవన్నీ సబ్క్యూటేనియస్ గా చిన్న నీడిల్ పొట్టకు తీసుకునే ఇంజెక్షన్స్. సో డయాబెటీస్ వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారు కదండి, అలాంటి సిరింజ్ లో సన్న నీడిల్ తో ఇస్తారు. ఇది పెయిన్ఫుల్ కూడా కాదనమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ డే టు డైలీ ఆల్మోస్ట్ అట్ ద సేమ్ టైం ఇంజెక్షన్ తీసుకునేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, టుడే యూ కేమ్ at 12 o'clock in the afternoon, you took your first injection. Next day make sure that the second injection is not taken very late or very early. ఇప్పుడు 12 కి తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంజెక్షన్ మేబీ 11 to 1 లోపల తీసుకోవడానికి ట్రై చేయండి. 1 hour మార్జిన్ ఇస్ ఓకే. బట్ 12 కి తీసుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ 6 కి తీసుకోవడం, లేదా ఈవినింగ్ 5 కో 4 కో తీసుకోవడం, ఇంత డిలే ఉండకూడదు. బికాస్ ఈ ఇంజెక్షన్స్ టైం పీరియడ్ ఓన్లీ 24 hours కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే టైం కి తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు చిన్న స్కిన్ మీద డిస్కలరేషన్స్ ఏర్పడొచ్చు. అంటే కొన్ని మరకల్లాగా మనకు దెబ్బ తగిలినప్పుడు కమిలినట్టు అనిపిస్తుంది కదా, అలాగా పొట్ట మీద మీకు కొన్ని గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్ మార్క్స్ లాగా ఏర్పడుతుండొచ్చు. దానికి టెన్షన్ పడొద్దండి. దీస్ మార్క్స్ ఆర్ టెంపరరీ and we can give you ointment or you can apply ice packs over the marks. So అవి స్లోగా ఫేడ్ అవుతాయి, వెంటనే కాకుండా ఒక 1-2 months పీరియడ్ ఆఫ్ టైంలో ఆ మార్క్స్ అనేవి ఫేడ్ అవుతాయి. వన్స్ యూ టేక్ ద ఇంజెక్షన్ మీకు స్కాన్స్ ఉంటూ ఉంటాయి అనమాట, టు చెక్ వెదర్ ద ఇంజెక్షన్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. సో మీకు సరిపడా డోస్ వెళ్తుందా ఎలా తెలుస్తుంది? మీ ఎగ్స్ లో గ్రోత్ ఉంటే ఇంజెక్షన్ మంచిగా పనిచేస్తున్నట్టు. ఎగ్స్ లో గ్రోత్ లేదు అంటే డోస్ కొంచెం పెంచాలి, లేదా మీ డాక్టర్ మీ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తారు. సో ఇలా 10 days పాటు ఆల్మోస్ట్ సిమిలర్ టైంలో మీరు ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 12th day or 13th day మీకు అనస్థీషియాలో ఎగ్స్ అని రిట్రీవ్ చేస్తారు. సో దిస్ 10 day పీరియడ్ ఆఫ్ రెగ్యులర్ మానిటరింగ్ బై ద డాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఐవీఎఫ్. సో ఇంజెక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని ద్వారానే మీ ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, ఎగ్ సైజ్ పెరుగుతుంది, తర్వాత ఎన్ని ఎగ్స్ రావాలి అన్ని కూడా ఇంజెక్షన్స్ డిసైడ్ చేస్తాయి. సో ప్రాపర్ డోస్ డిసైడ్ చేసి మీ హిస్టరీ ప్రకారం మీ బాడీ వెయిట్ ని బట్టి మీకున్న ఎగ్స్ నంబర్ ని బట్టి డోస్ డిసైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. స్టార్టింగ్ డోస్ కరెక్ట్ గా ఉంది అంటే టోటల్ ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ గా వెళ్తుందండి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంజెక్షన్ తీసుకునే టైంలో అన్ని పనులు చేసుకోవచ్చు, లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు, జర్నీ చేయొచ్చు, మీరే క్యారీ చేసుకెళ్ళి మీరే తీసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ దట్ దీస్ ఇంజెక్షన్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద ఫ్రిడ్జ్. సో ఒక సర్టన్ టెంపరేచర్ లో స్టోర్ చేయాలి. ఇది మీకు ఫార్మసిస్ట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ కొన్ని డీటెయిల్స్ మీరు ఫాలో చేస్తే ఇంజెక్షన్ జర్నీ విల్ బి హ్యాపీ అండ్ సేఫ్. థ్యాంక్ యూ.